ఏంటి నమస్కారం. నమస్తే అమ్మా. పోలీస్ కదా. నమస్కారం. సంతోషం అమ్మా. వెరీ నైస్. ఏం చదువుకున్నా? పోలీస్ చదువుకోలేదు సార్. చదువుకోలేదు. నువ్వమ్మా? నువ్వు చదువు. డైలీ వేటకెళ్ళి మా తాతయ్య తండ్రుల నుంచి కూడా మేము వేటకెళ్తాం. ఇక్కడి నుంచి వెళ్తారా? ఇక్కడ నుంచి సార్ నైట్ 1 గంటకి నేసి వెళ్ళడం సార్. ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో? ఊర్లో 600 కుటుంబాలు ఉన్నారు సార్. ఎంతమంది వేటకి పోతారు? 600 కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్. ఇంటికి ఒకరు పోతారా? అందరూ పోతారు. ఇంటికొకరా? ఇంటికొకరు, ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారా? ఈ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, తగ్గాయా? తక్కువ సార్. మామూలుగా తగ్గే జరుగుతున్నా సార్. ఇంకా కూడా ఉన్నాయి. ఈ టైంలో మాత్రం రప్పుకుంటారు సార్. ఈ టైంలో బాగా రఫ్గా ఉంటుంది. రప్పుకుంటారు సార్. రప్పుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నష్టం జరుగుతుంది సార్. పర్టికులర్ టైంలో ఎక్కువగా సీ రఫ్గా ఉంటుందా? అంటే సీని బట్టి ఉంటుందా, డేని బట్టి? గాలి వల్ల ఎక్కువ రఫ్గా ఉంటుంది సార్. దాన్ని బట్టి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడితే ఒక్కసారి బాల్తో కొడుతుంది సార్. దెబ్బ బాల్తో కొట్టడం వల్ల దెబ్బలు కూడా తగులుతుంది సార్. దాన్ని బట్టి ఏంటంటే మాకు ఫిషింగ్ హార్బర్ ఉంటుంది సార్. అదేమా ఇప్పుడు రెడీ అయిపోతుందేమో, తొందరగా రెడీ అయిపోతుంది. చేస్తున్నాం, అది అయిపోతుంది, అది వస్తుంది. అది వస్తే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. చేద్దాం. ఏంటమ్మా? అదేమ్మా అన్ని కనుక్కోవడానికి వచ్చాను. అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ మీ జీవితాల్లో మార్పు వస్తుంది, మీ కష్టాలు తీరుతాయని కనుక్కోవడానికి వచ్చాను. ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలో అని చెప్పి డబ్బులు 20,000 ఇస్తున్నాం మీ అకౌంట్లో. అయితే నేరుగా రావాలి, మిమ్మల్ని చూడాలి. ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను, అప్పుడు కూడా నేనే చేశాను. అప్పట్లో చూశాను అవన్నీ. అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చాం. ఏంటయ్యా ఎన్ని పడ్డాయి? తక్కువ ఎక్కువ? చాలా తక్కువ కదా. చిన్న బోట్ మీద వెళ్ళారు. బతుకుందా ఇది? అంటే పడినప్పుడు బతికింది సార్. మేము నాగేగా మ్యాథ్ వేసినప్పుడు అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికి రావా? అంటే నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కొన్ని చినిపో వస్తాయి సార్, కొన్ని బతికి వస్తాయి సార్. అది బతికొచ్చిన కూడా బయట వచ్చి దాంట్లో ఏమి బాక్స్ కానీ ఉండవా మీ దాంట్లో? చిన్న బోట్ లో ఉండదు, దాంట్లో వేసుకుంటారు. అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంతా అందులో తాగుతారా? నాకు అర్థమైందమ్మా. ఇప్పుడు నువ్వు మధ్యలో లాగుతున్నావు ఏంటా? ఈ వల బాలే కదా, ఈ వల బాలే కదా. నాకు అర్థమైంది. వల కరెక్ట్ గా ఉందా? మళ్ళా దీంట్లో పండగ కూడా వెళ్ళిపోతుంది బయట. చిన్నవి వెళ్ళిపోతాయి కదా. అదే అడిగేది. దీనికి వల ఉంది సార్. దీనికి వల ఏ సీజన్ పెట్టి అవ్వాలి సార్. ఇప్పుడు ఈ సీజన్ సార్, ఈ సీజన్ ఉంటుంది సార్. ఈ రోపలు వేస్తాం. ఏం సీజన్ అప్పుడు అవ్వాలి ఆడుతుంది. అది జోగా బాల్ అనేది ఇంకోవాలి సార్. ఫిషింగ్ హార్బర్ ఉంటే కొన్ని బాధలు తగ్గుతుంది సార్. అది కొంచెం అధిక వేగంలో తయారవుతే మాకు కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గుతాయి సార్. అంటే మన ఊర్లో ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎంతమంది పనిచేస్తారు? ఈ హార్బర్ నుంచి ఒకవేళ హార్బర్ వచ్చింది అనుకో,
ఎన్ని గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి వస్తారు ఇక్కడికి వస్తారు సార్. పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్. ఫిషింగ్ హార్బర్ తయారైంది. హార్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది? అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్. వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు, రావడానికి సేఫ్టీ ఉంటుంది, ఏ సేఫ్టీ టైం ఉంటుంది, రావచ్చు పోవచ్చు. అలాగే కెరటాలు అనేవి ఉండవు సార్. నైట్ 2 గంటకి వెళ్తాము, వెళ్ళేప్పటికే మాకు అక్కడికి వెళ్ళేప్పటికే 3 అయిపోతుంది. 2 గంటకి వెళ్ళాము, ఇక్కడ ఈ మధ్యనే 3 అయిపోతుంది. ఈ కెరటాల వల్ల వెళ్ళము అంతవరకు వెళ్ళిపోతారు. అదే వెళ్ళవద్దు, సరువులో వెళ్ళిపోతాం సార్. వెళ్ళిపోవడం వల్ల మాకు చేపకు రేట్ వస్తుంది సార్. హార్బర్ నేపథ్యం వల్ల చేప ఏం చేస్తామంటే మేము తెచ్చి ఒక సాగుకరానికి ఇచ్చేది సార్. చేప ఇచ్చి అదేంటి మాకు చాలా తక్కువ రేట్ ఇస్తాడు. అంటే ఇప్పుడు మీరంతా కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారా? ఈ బోట్లు వాళ్ళు ఇవ్వడం, మళ్ళా తిరిగి వాళ్ళకి చేపలు ఇవ్వడం, తర్వాత అనేవి వాళ్ళు కొనేసి మాకు ఇస్తారు సార్. తెచ్చిన చేపలు అనేది వాళ్ళకి మేము ఇవ్వాలి సార్. వాళ్ళు ఏ రేట్ ఇస్తారు? ఆ రేటు వాళ్ళు అక్కడ అమ్ముకొని సగం సగం మాకు ఇస్తారు. శ్రీకాకుళం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 900 ఉంటే మాకు 450 ఇస్తారు అంతే సార్. అంటే వాళ్ళకి ఏమన్నారు అడిగితే మాకు వెళ్ళడానికి రానికి సాధ్యులు ఖర్చులు ఉంటాయి కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళు అన్నారు సార్. మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటే అదే ఆ మార్కెట్ ఇక్కడే ఉంటుంది సార్. ఆ రేట్ అనేది మనకు వస్తుంది సార్. అది అదే మీరు చెప్పినట్టు సార్. మాకు వైసీ ప్యాట్ రెండు అందుబాటు లేదు సార్. ఎవరో కొనుక్కొని ఓన్లీ కొనుక్కొని పట్టుకోవడానికి అవసరం సార్. వైస్ ప్యాట్ అందుబాటు లేదు. వైస్ 30 కిలోమీటర్లు సార్. అప్ అండ్ డౌన్ ఒకవైపు 30 కిలోమీటర్లు, నెక్స్ట్ 30 కిలోమీటర్లు. ఇలా 2 గంటల సేపు పెట్టేస్తే రేపు చేపలు ఏం చేస్తుంది, పాడైపోతుంది. దాన్ని బట్టి ఎవరు కొనుకారు, మేము తెచ్చి సాగుకారులకి ఇచ్చేయాలి. వాళ్ళు ఎంత ఇచ్చి మేము అంత తీసుకోవాలి. మాకు వల్ల బోట్లు. అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను. ఏం చేయాలి నేను చేస్తాను. ఇప్పుడు హార్బర్ ఎంత ఒడిగి తయారైస్తారు. హార్బర్ తయారు కావాలి మీకు ఇక్కడే. పంచాయతీ కూడా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి అదే మాదిరిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్గా తీసుకొచ్చి అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బుల కంటే ఎంత ఎక్కువ వస్తారు సార్? ఇప్పుడు వచ్చేది ఏమంటే కదని సగం సగం ఎక్కువ వస్తారు. 50% ఎక్కువ వస్తారు. 50% ఎక్కువ వస్తారు. అందరు కూడా జీవిస్తారు. అందరూ కూడా బాగా హ్యాపీగా ఉంటారు సార్. ఇప్పుడు అంటే బాగా బతికారు కదా దీని మీద. అలలో ప్రమాదం వల్ల కొంతమంది వెళ్ళదు సార్. ఆవేశం అంటే పొట్ల పెట్టిన వేజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళదు సార్. ఇప్పుడు అదే గాని హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్ ఈ అలలు ఉన్నా కూడా వెళ్ళొచ్చు, లోపలికి పోతే ఈ అలలు ఉండవు, అంతే కదా? ఎవరైనా అదే ఇప్పుడు కొద్దిగా బాగుంది సార్. పెద్ద అలలు వచ్చేది ఎక్కడి నుంచి అంత దూరం వెళ్ళిపోతుంది సార్. అది నార్త్ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పటికి చాలా టైం పెట్టారు. చేపల దగ్గర ఇయ్యాలంటే చాలా టైం పెట్టారు సార్. ఏం చేయాలో చేద్దాం, అన్ని చేస్తాను. నేను అర్థం చేసుకుంటున్నా. దీన్ని మార్పులు ఎటు తేవాలి. మత్స్యకారులు ఎప్పుడూ తెలుగుదేశంతో ఉన్నారు. అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం. మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా అన్ని చేద్దాం. వేటకి వెళ్ళేటప్పుడు ఆ వేటని చేపలు స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోతారు. ఆ చేపల్ని కొనుక్కుంటారు సార్. కొనుక్కొని కొనుక్కుంటారా? అమ్ముతారు సార్. పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజుల పాటు ఎండబెడతారు సార్. ఎండబెట్టేసి అవి 2 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ అంటే వెళ్ళి అమ్ముతారు సార్. అమ్మేసి ఏమ్మా ఏంటి బాగున్నారా? నీ పేరేంటి తల్లి? నీ పేరమ్మా? సీతమ్మ. నీ పేరమ్మా? వైరమ్మ. ముగ్గురు కలిసి చేస్తున్నారా? ఒక్కొక్కరు. ఇది ఎవరిది? లేవు, ముగ్గురు కలిసి కొనుక్కున్నారు. ఇప్పుడు ఎంతమ్మా ఇవి అన్ని ఎంత కొన్నారు? 10,000 అయిందా? ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా? ఇది ప్రాసెస్ ఇది ఎట్లా చేస్తారు? మొదటిగా కట్ చేస్తారు. దీంట్లో ఏమన్నా క్లీన్ చేస్తారా? ఇవన్నీ కూడా తీసేస్తారు. అది చేస్తారు. అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు? మళ్ళా
ఉప్పేస్తారు. వేసేసి గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి మ్మ్. నీటిలోని మళ్ళీ 2 రోజులకి తీసేసి ఆరబెడతాం. ఎన్ని రోజులు ఆరుతుంది? 3 రోజులు 4 రోజులు పడతాం. 3 రోజులు పడుతుంది. ఎన్ని గంటలు? ఒక్కొక్క రోజుకి ఎన్ని గంటలు? 8 గంటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పెడతారా? అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్ళి పట్టుకెళ్ళి పల్లె వెళ్ళిపోతాం. ఊళ్ళు మార్కెట్. పల్లెల్లో అమ్ముతారు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఉందమ్మా వీటికి? మార్కెట్ లేదు. ఇక్కడ కాదు, ఊర్లో ఉందా కొంటున్నారా? ఊళ్ళో 50 ఇళ్ళకి వెళ్ళి అలా అమ్ముకోండి. పిల్లలంటే వెళ్ళి అమ్ముతారు సార్. ఊరు తిరిగి అమ్ముతారు. ఊర్లో మేము మోసేసి తిప్పేసి అమ్మడం. మీరే వెళ్తారా, వేరే వాళ్ళు పంపిస్తారా? మళ్ళీ మీరే వెళ్తారా? మరి మాకు ఇదే బాధ. మరి తల బాధలు వేసేసి పచ్చి చేప మోసి ఎండి చేప మోసి మాకు అంతా ఇదే బాధ. మాకు వచ్చింది పేద పరిస్థితి. నీకు ఎంతమంది మా పిల్లలు? నాకు ముగ్గురు. వాళ్ళు ఏం చేస్తారు? 2 ఆడలు 7 చీరలు చదివినేది చాలు. నీకమ్మా? వాళ్ళు ఏం చేస్తారమ్మా? చచ్చిపోయాడు బాగున్నాడు. ఏటకి వెళ్తాడు, 20 వాళ్ళు వెళ్తాడు, ఏటకి వెళ్తాడు. అంతే. నీకు ఎంతమంది అమ్మా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈ పైన ఎందుకు చదివించాల? నువ్వు చదివించలే కదా, నువ్వు తప్పు నీదే కదా. చదువుకున్నాడేను అప్పుడు చదువులు లేవు. చదువుకెళ్ళమంటే మామ తిరగబడు పొట్టి చదివించి ఉండాలి. మరి చదివిస్తున్నా పోయాం. మరి ఉంటాయమ్మా పరిస్థితులు, ఉంటాయి. పరిస్థితుల నుంచే బయటకు రావాలి. నాకు ఇల్లు కట్టిద్దామా అవన్నీ చేద్దాం, కానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది. ఎందుకంటే అందరినీ చూసి ఏం జరుగుతా ఉంది, ఎట్లుంది, మీ పరిస్థితులు ఏంటి, ఏం చేస్తే బాగుపడతారు, అవన్నీ మాట్లాడడానికే వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు 10,000 ఇచ్చేవారు. వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు నేను దాన్ని 20,000 చేశాను. ఇది నేనే 2014-15లో ప్రారంభించాను. అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడే నేను వరలు పండించాను, తర్వాత డీజిల్ ఎన్ని ఇచ్చా, కన్సెషన్స్ ఇచ్చాను, బోట్లు కొనిచ్చాం, అన్నీ చేసాం. ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని. నేను ఏం చేయాలి వెనుకటి నాకు తెలుసమ్మా. తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. తెలుగుదేశంకే ఉన్నారు, నాకు ఉంది. చేద్దామా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది. అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను. నేను అక్కడి నుంచి రిలీజ్ చేయొచ్చు బటన్ నొక్కి కాదు, మిమ్మల్ని చూడాలి, మీ పరిస్థితులని అర్థం చేసుకోవాలి, ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి, ఎట్లా మీ ఆదాయం పెంచాలి, ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలనో ఆలోచిస్తున్నా. చేద్దాం. ఇంకేం తల్లి, ఇంకేంటి? ఇల్లు కట్టిద్దామా? ఇల్లు కట్టిస్తాం. ఆ పాత ఇల్లు ఇప్పుడు కట్టిస్తాం. ఇళ్ళు అన్ని కట్టిద్దాం. మీరు ధైర్యంగా ఉండండి, చేద్దాం. మంచిదమ్మా. నమస్కారం అమ్మా. ఈ గాలి వానాక ఏటకెళ్తారు. ఏటకెళ్ళి అలా ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని వెళ్తారు. వెళ్ళి వచ్చినంత వరకు మేమేమించి చాలా బాధపడుతూ ఉంటాం. ధైర్యంగా ఉండమ్మా. నేను ఏం చేయాలో చేస్తాను. ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ మళ్ళీ పిల్లలకి వాళ్ళు తెచ్చిన దీన్ని బట్టి మేము చదివించుకోవాలి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంది సార్. ఇంకా వాళ్ళు తెచ్చిన ఒక్కరి వల్ల మేము హెల్త్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ పిల్లల చదువులని చాలా ఉన్నాయి సార్ మాకు ప్రాబ్లమ్స్. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు. ఏమేం చదువుతారమ్మా? పాప 10th అయింది సార్, బాబు 9th వెళ్తారు, ఇంకో పాప 8th క్లాస్ వెళ్తారు. పనికి గంట వెళ్ళను సార్. ఇప్పుడు పిల్లలు మా ఆయన తెచ్చిందే మీ తల్లి 5 ఉంటాం సార్. ఇప్పుడు నీకేంటమ్మా హెల్త్ ప్రాబ్లం? యంగ్స్టర్ కదా, ఏజ్ చిన్నమ్మాయి కదా నువ్వు. అప్పుడేంటి ఆరోగ్య సమస్యలు ఏంటి? వస్తుంటాయి మరి సార్. మళ్ళీ మాకు ఇప్పుడు మీకు 20 కోన్లు అని ఇచ్చారు సార్. మాకు ఆ ఇల్లు సరిపోవట్లేదు సార్. అంటే ఒక రూమ్ అయిపోయి పిల్లలతో ఇబ్బంది పడుతున్నాను సార్. నేను ఆ ఇల్లు ఎన్ని కట్టించమంటానమ్మా బాగా. మీకేం అనుమానం అక్కర్లా. అదే మరి ఇప్పుడు మీకు తల్లికి వందనంలో కూడా డబ్బులు వస్తాయి పిల్లల చదువులకి. రెండోది మీకు అందరికి కూడా 20,000 ఇప్పుడు వస్తుంది. అన్ని చేద్దాం.
గ్రామానికి సార్, మీ వేటకి వాటర్ ప్రాబ్లమ్ ఆ. వేటకి వెళ్ళేటప్పుడు ఆ వేటని చేపలు ఈ స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోయి సార్, ఆ చేపల్ని వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళు సార్. కొనుక్కుంటారు సార్, కొనుక్కొని వీడు కొనుక్కుంటారా? పెట్టేసి అంటే ఊరేసి, ఉమ్. ఊరేసి ఎండేసి అప్పుడు అమ్ముతారు సార్. ఉమ్. అవ్వండి. ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజుల పాటు ఎండబెడతారు సార్. ఉమ్. ఎండబెట్టేసి అవి 2 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ అంటే వెళ్ళి అమ్ముతారు సార్. అమ్మేసి ఏమ్మా ఏంటి బాగున్నారా? నీ పేరేంటి తల్లి? నీ పేరమ్మా? సీతమ్మ. నీ పేరమ్మా? పేరమ్మ. ముగ్గురు కలిసి చేస్తున్నారా? ఒక్కొక్కరు ఇది ఇది ఎవరిది? ఇది లేవు, ముగ్గురు కలిసి కొనుక్కున్నారు. ఇప్పుడు ఎంత అమ్మా ఇవి అన్ని ఎంత కొన్నారు? 10,000 అయిందా? ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా? ఇది ప్రాసెస్ ఇది ఎట్లా చేస్తారు? మొదటిగా కట్ చేస్తారు. దీంట్లో ఏమన్నా క్లీన్ చేస్తారా? ఇవన్నీ కూడా అది చేస్తారు. అది చేస్తారు. అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు? మళ్ళా ఉప్పేస్తారు. గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలోని మళ్ళీ 2 రోజులకి తీసేసి ఆరబెడతాం. ఎన్ని రోజులు ఆరుతుంది? 3 రోజులు 4 రోజులు పడతాం. 3 రోజులు పడుతుంది. ఎన్ని గంటలు? ఒక్కొక్క రోజుకి ఎన్ని గంటలు? 8 గంటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పెడతారా? అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్ళి పట్టుకెళ్ళి పల్లె వెళ్ళిపోతాం. ఊళ్ళో మార్కెట్ పల్లెల్లో అమ్ముతారు. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఉందమ్మా వీటికి? మార్కెట్ ఇక్కడ కాదు, ఊర్లో ఉందా? కొంటున్నారా? ఎవరిళ్ళకి వెళ్ళి వాళ్ళు అమ్ముకోండి. పిల్లలంటే వెళ్ళి అమ్ముతారు సార్. ఊరు తిరిగి అమ్ముతారు. ఊర్లో మోసేసి తిప్పేసి అమ్మడం. మీరే వెళ్తారా? వేరే వాళ్ళు పంపిస్తారా? మళ్ళీ మీరే వెళ్తారు. మరి మాకు ఇదే బాధ. తల బాధలు వేసేసి పచ్చి చేప మోచి ఎండి చేప మోచి మాకు అంతా ఇదే బాధ. మాకు వచ్చింది పేద పరిస్థితి. నీకు ఎంతమంది మా పిల్లలు? నాకు ముగ్గురు. వాళ్ళు ఏం చేస్తారు? 2 ఆడలు 7 చీరలు చదివినేది చదువు. నీకమ్మా? వాళ్ళు ఏం చేస్తారమ్మా? చచ్చిపోయాడు బాగున్నాడు, ఏటకి వెళ్తాడు, ఈర వాళ్ళు వెళ్తాడు, ఏటకి వెళ్తాడు. తల్లిదండ్రులకి అంతే. నీకు ఎంతమంది అమ్మా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈ పైన ఎందుకు చదివించాల? నువ్వు చదివించలే కదా? నువ్వు తప్పు నీదే కదా. అప్పుడు చదువులు లేవు. చదువుకెళ్ళమంటే మామ ఎత్తరగబడు కొట్టి చదివించి ఉండాలా? మరి చదివిస్తున్నాపోయారు. మరి మాకు చదువుకునే ఉంటాయమ్మా పరిస్థితులు, ఉంటాయి. పరిస్థితుల నుంచే బయటకు రావాలి. నాకు ఇల్లు కట్టిద్దామా అవన్నీ చేద్దాం, కానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది. ఎందుకంటే అందరినీ చూసి ఏం జరుగుతా ఉంది, ఎట్లుంది, మీ పరిస్థితులు ఏంటి, ఏం చేస్తే బాగుపడతారు, అవన్నీ మాట్లాడడానికే వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు 10,000 ఇచ్చేవారు. వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు నేను దాన్ని 20,000 చేశాను. ఇది నేను 2014-15లో ప్రారంభించాను. అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడే నేను వరలు పండించాను, తర్వాత డీజిల్ ఎన్ని ఇచ్చా, కన్సెషన్స్ ఇచ్చాను, బోట్లు కొనిచ్చాము, అన్నీ చేసాం. ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్నీ. నేను ఏం చేయాలో వెనుకటి నాకు తెలుసమ్మా. తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. ఊరు వచ్చిన 50 సంవత్సరాలు అవుతుంది. నీకు తెలుగుదేశంకే ఉన్నారు. నాకు ఉంది. చేద్దామా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది. అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను. నేను అక్కడి నుంచి రిలీజ్ చేయొచ్చు బటన్ నొక్కి కాదు, మిమ్మల్ని చూడాలి, మీ పరిస్థితులని అర్థం చేసుకోవాలి, ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి, ఎట్లా మీ ఆదాయం పెంచాలి, ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలనో ఆలోచిస్తున్నా. చేద్దాం. ఇంకేం తల్లి? ఇంకేం? ఇల్లు కట్టిద్దామా? ఇల్లు కట్టిస్తాం. ఆ పాత ఇల్లు ఇప్పుడు కట్టిస్తాం. ఇళ్ళు అన్ని కట్టిద్దాం. మీరు ధైర్యంగా ఉండండి, చేద్దాం. మంచిదమ్మా. నమస్కారమ్మా.
కూడా జరుగుతుంది సార్. ఓట్లు మనం వేటకి వెళ్తాం సార్. వేటకి వెళ్ళి వచ్చేటప్పుడు రప్పులు అయిపోవడం, అలాగే ఒకసారి వెళ్ళిపోవడం ఇలాంటి జరుగుతుంది. రిపేర్లు ఇక్కడ చేస్తారా? మంచి ప్రాబ్లం కూడా ఉందమ్మా. ఇవి చేపలు ఉంటాయి సార్. చేపలు తెచ్చిన తర్వాత అంటే మన స్టాకర్లు ఉంటారు సార్. వాళ్ళు ఏంటంటే మన దగ్గర తీసుకుని స్టాక్ పెట్టుకుంటారు సార్. స్టాక్ పెట్టుకుని నమస్కారం. చేపల వ్యాపారం చేస్తాను. నువ్వు వ్యాపారం చేస్తావు? మా వాళ్ళ దగ్గర నేను చేపలు కొనుక్కొని ఐస్ పెట్టుకొని విశాఖపట్నం రేట్ బాగుంది, విశాఖపట్నం శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం, మేము ఎక్కడ బాగుంటే అక్కడ ఇక్కడ ఆక్సిజన్ కొనుక్కొని మా వాళ్ళ దగ్గర కొనుక్కొని నేను వేసుకొని ఒక టన్ అయ్యి కనుక బండి పెట్టి పంపిస్తాను. మాకు కొద్దిగా బాక్సులు ఎక్కువ సరిపడుతుంది సార్. అంటే నువ్వు రీటైల్ హోల్సేల్ గా ఎంతమంది ఉన్నారు మీరు కొనేవాళ్ళు? ఉన్నారు, ఒక 10 మంది. 10 మంది ఉన్నారు. ఈ బాక్సులు గీసులు మీరు పెట్టుకొని మీరే కొని మేమే పంపిస్తాం. మేమే పంపిస్తాం. మార్కెట్ కు వాళ్ళు ఇక్కడికి వస్తారా, మీరు పంపిస్తారా? మేమే వెళ్తాం. ఎక్కడికి పోతారు? మేము శ్రీకాకుళం విశాఖపట్నం ఫోన్ లో మాట్లాడతాం. ఎక్కడ రేట్ బాగుంటే అక్కడే మీకు వెహికల్స్ వేసుకొని మీరే వెళ్తారు. మేమే అక్కడ పోయి డిస్పోజ్ చేసి మళ్ళీ వస్తారు. మళ్ళీ వస్తాం. ఓన్లీ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం రెండు ప్లేసులకే పోతారు. విజయనగరం, ఆంధ్ర వలస ఎక్కడ ఏ వెళ్తే ఆ సేవ 4-5 దీంట్లో. దాని తాలూ మెటీరియల్ కూడా సార్. అలాగే మేము ఇంజనం బోట్లు చేస్తాం సార్. ఎన్నిసార్లు వస్తాయి రిపేర్లు ఇవన్నీ? నీకు ఎన్ని ఉన్నాయి మొత్తం బోట్లు ఈ ఊర్లో? మాకు సార్ ఇంజనం బోట్లు అయితే 40 ఉన్నాయి సార్. మామూలుగా ఇలాంటి బోట్లు అనుకుంటే ఒక 70 ఉన్నాయి సార్. నీకు ఫుల్ గా పని ఉంటుందా? ఎందుకంటే నెలకి ఒకసారి ఇలాగ ఉంటాయి, రిపేర్ వస్తేనే ఉంటాయి. ఏంటా ఏం చేస్తున్నావు? ఏమేం చేస్తున్నావు? సార్ ఇంజిన్ అయిపోతే ఏరుకోవాలి సార్. ఏరిపితే డీజిల్ పాస్ అయిన డీజిల్ కొంచెం బయటకు వెళ్ళాలి సార్. బయటకు వెళ్ళాలంటే షార్ట్ చేస్తే షార్ట్ అవుతుంది సార్. అలాగని చెప్పేసి బేరింగ్ కొట్టినాక సార్ చెప్పాలి సార్, చెక్ చేయాలి సార్. అది చెక్ చేస్తే బేరింగ్ పోతే మాకు తెలుసు సార్. కొంచెం టైట్ గా ఉంటుంది సార్. చాలా టైట్ గా ఉంది. అవును సార్, టైట్ లేకపోతే ఈ కెరటాలు పడి లూజ్ అయిపోతుంది సార్. దాన్ని బట్టి ఫుల్ టైట్ లో పెడతారు. ఎప్పుడైనా మళ్ళీ బిట్ ఉంటుంది సార్. బిట్తో మన ఇవన్నీ కూడా డీజిల్ ఇంజిన్స్ వారిగానే కదా, అదే మెకానిజం కదా సార్. ఏంటంటే ఇంజిన్ ఫేర్ పార్ట్స్ ఇక్కడ దొరకడం వల్ల యాటగా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అది శ్రీకాకుళం గురించి సార్. యాటగా చాలా ఇబ్బంది అయిపోవడం వల్ల నేను ఇక్కడ ఇంజిన్ ఓపెన్ చేసి అక్కడ పంపించడం వల్ల వాళ్ళు వచ్చి రావడం ఒక సైడు 30 కిలోమీటర్లు, రెండు సైడు 60 కిలోమీటర్లు అవుతుంది. రావడానికి ఇబ్బంది పడుతున్నారు సార్. అదని చెప్పేసి ఆటగాలు ఏమైనా నన్ను ఏమంటే ఫేర్ పార్ట్స్ మీరు పెట్టండి అని అంటున్నారు సార్. పెట్టలేకపోతున్నారా? కాకపోతే కొంచెం ఆర్థిక ఇబ్బంది అయిపోవడం వల్ల చెప్తాను, ఏం చేయాలి చెప్తాను.